జడ్జిమెంట్ మారుతుంటుంది. ఇక్కడ మన ఇక్కడ చంద్రబోస్ గారు ఉన్నా, రేపు ఇంకొకరు ఉన్నా, సహజంగా ఏంటంటే అక్కడ కీరవాణి గారు ఉన్నారు కాబట్టి కీరవాణి పాట పాడుతున్నాం, కీరవాణి సైకాలజీ ఎలా ఉంటే ఆ పాటలు పాడితే మనం నచ్చుతామని ఎవరు పార్టిసిపేంటర్గా ఎవరు కూడా అలాగే ఉంటారు. ఇంటర్వ్యూకి ఎవరికి వెళ్తున్నారు, మనం సహజంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఏ సెక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు, ఆయన సైకాలజీ ఏంటి, మనం ఏంటి ఇట్లా వెళ్ళేగానే మనం ప్రిపేర్ అయి వెళ్తారు. అట్లా అడగడంలో తప్పేం లేదు. మన కీరవాణి గారికి ఇష్టం ప్రిపేర్ అయి వెళ్తారు కరెక్ట్. అంటే ఇప్పుడు ఒకవేళ జడ్జెస్ రాసిన పాటలు, వాళ్ళు ట్యూన్ చేసిన పాటలు, వాళ్ళు అలాంటి పాటలు పాడితేనే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అందులో తప్పులున్నా గుర్తించట్లేదు. ఇన్ కేసు ఇప్పుడు వాట్ ఎవర్ జడ్జెస్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిలేటెడ్ వాళ్ళు ఏది రాశారో, ఏది ట్యూన్ చేశారో అలాంటి పాటలు పాడినా అందులో మిస్టేక్స్ ఉన్నా వాళ్ళని ఏమనట్లేదు. అన్ని ప్రాపర్ గా ఉన్న మమ్మల్ని అంటున్నారు. రిఫరెన్స్ ఉన్న వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, లేని వాళ్ళని ఈ రకంగా అంటున్నారు అని చెప్పేసి అంటుంది. అట్లాంటి లోతుపాట్లు ఉంటే క్వాలిటీ పోతున్నట్టు, క్వాలిటీ పోతే ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ డెడ్ అయిపోతుంది. మీరు ఆరోపించాల్సిన అవసరం లేదు, మీరు పోరాడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఈ మా టోటల్ ఆరోపణలో కూడా అన్నిట్లో నాకు ఒకటి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన ఏంటంటే దాని గురించి ఎంక్వైరీ అంటే ఏదన్నా చేయాల్సిందంటే ఆన్సర్ చెప్పాల్సింది వాళ్ళు ఏంటంటే రెండు బాడీ షేమింగ్ గురించి నిజమా అబద్ధం ఒకటి, ఇంకొకటి కీరవాణి గారు ఒక ప్రధానమైన ఆరోపణ చేసిన మేడం ప్రశస్తి గారు కూడా చెప్తా ఉన్నారు. ఈవెంట్ వేడుకల్లో పాట పాడుకుంటుంది, నాకు దరిద్రం అట్లాంటిది చూస్తే అసహ్యం అనేది ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాను. కీరవాణి గారు క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటే పెళ్లిలో పాడితే ఏం తప్పు? అంటే మన సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రాకు, ఓ 4 హీరోలు, 4 కంపౌండ్లు, 4 సినిమా డేట్, ఆ 4 డామినేషన్లో అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు పాట పాడటానికి శరీరాన్ని అమ్ముకోక టాలెంట్ నమ్ముకోను వేదికల పిన్నిలో పాడితే తప్పేంటి? ఇక్కడ స్వరాలు కావాలి కాదు, వాళ్ళు చెప్పిన ఆరోపణ అండి, తప్పేం లేదు, అది కూడా కరెక్టే. అంటే పాటలు పాడితే దౌర్భాగ్యం ఎందుకుంది? తప్పేంటి? అందరూ పాడుతున్నారు, గీతా మాదిరి కూడా పాడతారు. మా ఈవెంట్ నేను ఈవెంట్ సెక్టర్ రిలేటెడ్ ఉన్నాను. 1.5-2 lakhs తీసుకుని ఆ ట్రూప్ వస్తుంది, మొత్తం 8 lakhs ఉంటుంది. అది సో పాడితే తప్పేంటి? అంటే అట్లా అంటే ఈమె మీద స్టేజీలో పాడుతుంది కాబట్టి ఏమో దురభిప్రాయం కలిగి ఉండవచ్చు, కానీ కలిగి ఉన్నంత మాత్రాన వేదికలు పాడడం దరిద్రం అనేది అన్నది ఆరోపిస్తుంది. దాంట్లో కూడా ఆయన సారీ చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె తప్పు పని చేయట్లేదు, తప్పు పని చిట్టిబాబు గారు ఏంటండి అంటే ఇప్పుడు సింగర్స్ అన్నప్పుడు వారి కళని ఎక్కడైనా వాళ్ళు చూయించుకోవచ్చు. పాడబోయి భారతీయుడానికి ఈ ప్రోగ్రామ్ కి 30 ఏళ్ల చరిత్ర ఉంది. మిగతా ప్రోగ్రాములు వేరు, జబర్దస్తులు వేరు, అదే టీవీలో జబర్దస్తులు వేరు, డి ప్రోగ్రాములు వేరు, అవన్నీ వేరు. వాటిలో ఆరోపణలు అవి వేరు. ఇది పాడబోయి పాటలు, ఇది పాడుతా తీయగా ప్రోగ్రామ్ 30 ఏళ్లుగా వస్తుంది. ఇది చాలా గౌరవప్రదమైన ప్రోగ్రామ్ గా నడుస్తుంది. ఒక సరస్వతి బిడ్డలు, ఈ పాటలు పాడే వాళ్ళందరూ కూడా సరస్వతి పుత్రుల కింద విలువ ఇచ్చిన ప్రోగ్రామ్ గా నడుస్తుంది. ఓకే చిట్టిబాబు గారు, మీరు అన్న పాయింట్ నే ఏకీభవిద్దాం. మీరు అన్నట్లుగా 37 సంవత్సరాలు ఉంది ఆ ప్రోగ్రామ్ కి, 3 దశాబ్దాలుగా అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి కంప్లైంట్స్ రాలేవు. మీరు అన్న ఈ 3 దశాబ్దాల ప్రోగ్రామ్ పైన ఈ ప్రొడక్షన్ గురించి తను మాట్లాడడం జరిగింది. ఇంకోటి సునీత గారు కూడా అంతకు ముందు కూడా పార్టిసిపేట్ చేసింది కదా, అక్కడ ఎక్కడ కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ చేయలేదే, ఇక్కడే కంప్లైంట్ చేసింది. అర్థరహితమైన ఆరోపణలు ఇప్పుడు తను ఎలిమినేట్ అయింది కనుక ఆరోపణలు చేస్తుంది. ఇలా ఎలిమినేట్ అయిపోతే ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఆరోపణలు చేయటం మొదలెడితే ఆ ప్రోగ్రాము ఇంత విలువగా నడవదు. ఇలాంటి ప్రోగ్రామ్ ఇలా జరిగి ఉంటే 30 ఏళ్ళు ఉండదు. వాళ్ళ కీరవాణి గారు వాళ్ళ ఫస్ట్ టైం ప్రోగ్రామ్ నడపట్లేదు కదా, ఇంతకు ముందు జరుపుతున్నారు కదా, వాళ్ళు గౌరవంగానే నడుపుతున్నారు. దానికి ఒక విలువ ఉంది. సరస్వతి గాత్రంలో అనేక పాట పాడటమే కాదు, ఒక పాట పాడటం అంటే పాటలో శృతి, లయ అన్ని పర్ఫెక్షన్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి, పదాలను బట్టిన భావ ప్రకటన ఉండాలి. ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ నీ అర్థంలో ఉంచుకుని నువ్వు గొప్పగా అనుకుంటే సరిపోదు కదమ్మా. వినేవాళ్ళకి ఆ నిష్ణాతులైన అక్కడ వాళ్ళకి నీ పాటలో ఒక భావ ప్రకటన ఉంది, మంచి తాళజ్ఞానం ఉంది అనేది వాళ్ళు అనిపించాలి కదా. ఆర్ద్రత ఉంది, ఒక పదాన్ని బట్టిన ఆర్ద్రత ఉండాలి. అవి లేదు అన్నారంటే తప్పంటే ఎట్లా? చంద్రబోస్ గారు ఆ పాటలో ఆర్ద్రత లేదు అన్నారట, తప్ప. అక్కడ హై పిచ్ వెళ్ళినప్పుడు ఆ గొంతులో ఫాల్స్ వాయిస్ వచ్చింది, అది తప్ప. ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవాలి నువ్వు. అంటే అవి అన్నారు కనుక అవి అన్నారు నాలో తప్పులు కనిపెడతారంటే ఎట్లా? ఈ పిచ్చి మాటలు, ఈ అర్ధరహిత